వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈరోజు విప్లవ రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పి. వరలక్ష్మి గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు జరుగుతున్న చర్చ గత వారం రోజులుగా యుద్ధం. భారతదేశం, పాకిస్తాన్ మధ్యన యుద్ధం అనాలన్నా? భారతదేశం అయితే యుద్ధం అని చెప్పట్లేదు. టార్గెట్స్ మీదనే దాడి చేస్తుందని చెప్తుంది. పాకిస్తానే కొంత జరుపుతోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ధిక్కరించిందనే వార్తలు కూడా వస్తున్నాయి. మీడియాలో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు యుద్ధాన్ని, ఈ దేశాల మధ్య యుద్ధాన్ని విప్లవ రచయితల సంఘం ఎలా చూస్తుంది? లెనినిస్ట్ అండర్‌స్టాండింగ్‌లో అయితే దేశాల మధ్య యుద్ధం అనేది పాలకవర్గాల మధ్య యుద్ధం. పెట్టుబడుల పెట్టుబడి మధ్య పోటీ నుంచి యుద్ధాలొస్తాయి అనేది 2 దేశాల మధ్య యుద్ధం వెనక పనిచేస్తుంది అని. అయితే నిర్దిష్టంగా భారతదేశ పరిస్థితికొస్తే ఉగ్రవాదం అనండి, క్రాస్ బార్డర్ టెర్రరిజం అనండి, ఇది కాశ్మీర్ సమస్య నుంచి వచ్చినయి. కాశ్మీర్ చరిత్రలోకెళ్తే మనం కాశ్మీర్ భారతదేశంలో కలుపుకుంటున్నప్పుడు వాళ్లకు కొన్ని ప్రామిస్‌లు చేయడం, ఆ తర్వాత దాన్ని నిలబెట్టుకోకపోవడం, ఆ కాశ్మీర్ నుంచి ఒక ఉద్యమం రావడం, ఆజాద్ కాశ్మీర్ కోసము, అట్లాగే స్వయం ప్రతిపత్తి కోసము రకరకాల ఫార్మ్స్‌లో స్ట్రగుల్స్ వచ్చాయి. దాన్ని ఇగ్నోర్ చేస్తూ అసలు ఏ ప్రాతిపదిక చర్చలు కూడా జరిగాయనుకోండి. కాకపోతే ఏదైతే విలీన సమయంలో విలీనం అని అనడం కూడా తప్పే నిజానికి. ఒక అండర్‌స్టాండింగ్ జరిగింది. ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్ల అక్కడి నుంచి ఒక ఉద్యమం వచ్చింది. దాన్ని అడ్రెస్ చేయడంలో ఫెయిల్యూర్ అయింది. ఫెయిల్యూర్ అనడం కంటే ఇక్కడ కూడా వాళ్ళకి కార్పొరేట్ ఇంట్రెస్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా కాశ్మీర్ ప్రాంతంలో ఉండే వనరుల మీద భారతదేశ పెట్టుబడిదారులకు కన్ను ఉండటం వల్ల దాన్ని భూభాగంగానే చూశారు. భూభాగాన్ని మేము కలుపుకోవాలి, అక్కడ పెట్టుబడులు పెట్టాలి, వనరుల్ని స్వాధీనం చేసుకోవాలని. ఆ ప్రజల ఆకాంక్షల్ని ఎప్పుడు పట్టించుకోలేదు. అందుకని అది కల్లోలిత ప్రాంతంగానే ఉంటూ వచ్చింది. ఇటీవలి కాలంలో ఆ ఉద్రిక్తతలు రెచ్చగొడితే ఎవరికి ప్రయోజనం ఉంటదో, ఆ దిశగా దాన్ని మళ్లించి దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కూడా వాడుకోవడం వల్ల ఒక ఎక్స్‌ట్రీమ్‌కి వచ్చింది. ఆ ఎక్స్‌ట్రీమ్ వల్లనే యుద్ధం అనండి, లేదా ఫైరింగ్, ఇంకేదైనా సరే, అటు ఎనిమీ క్యాంప్స్ మీద ఫైరింగ్ అయినా ఏదైనా. అందరికీ తెలుసు, అంటే కొంత చరిత్ర తెలిసిన వాళ్ళకి అర్థమయ్యే విషయం ఏంటంటే, అక్కడ పరిష్కారం యుద్ధం కాదు. ఏదైనా సమస్య పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుందంటే, ఆ సమస్యకి మూలం ఏంటి? దాన్ని అర్థం చేసుకున్నప్పుడు. ఆ సమస్యకి మూలం ఏంటి అని అన్నప్పుడు, నేరుగా కాశ్మీర్ సమస్యతో ముడిపడి ఉన్నది. అక్కడ టెర్రరిజం అయినా, ఇంకా ఇతర మిలిటెంట్ స్ట్రగుల్స్ అయినా గానీ. 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు అక్కడ కాశ్మీర్ ప్రజల ప్రమేయం లేదు. వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా ఆ పని చేశారు. పైగా ఆ ప్రాంతాన్ని 3 ముక్కలు చేసి, లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్ అని 3 ముక్కలు చేసి, మరీ బలవంతంగా దాన్ని అమలు చేసి, ఆ తర్వాత మొత్తం ఒక నిర్బంధ శిబిరం చేసేశారు కాశ్మీర్ లోయ ప్రాంతం అంతా. ఖచ్చితంగా దాని నుంచి రియాక్షన్స్ వస్తాయి. దాని నుంచి మనం అర్థం చేసుకోవాలి. దాన్ని సాల్వ్ చేయాలంటే అక్కడ ప్రజలతో మాట్లాడాలి. లేదా అక్కడి ఉద్యమ సంస్థలతో మాట్లాడాలి. అది చేసే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు కాబట్టి, పైగా ఒక సెంటిమెంట్ రెచ్చగొట్టి దాన్ని చూపిస్తూ, ఇతర ప్రయోజనాలు కూడా పొందుతారు. పెట్టుబడి ప్రయోజనాలున్నాయి, రాజకీయ ప్రయోజనాలున్నాయి. అట్లా దాంతో ముడిపడి ఉన్నది. ఇటీవల యుద్ధం అనే అంశం దాంతో ముడిపడి ఉన్నది. ఇప్పుడు 2, 3 రోజులు దాదాపు భారతదేశంలో సోషల్ మీడియా ముఖ్యంగా ఒక ఎమోషన్స్‌తో ఊగిపోయింది. పాకిస్తాన్ ఆక్రమించుకోవాలి. మీడియా అయితే కొన్ని మీడియాలు కొన్ని రాష్ట్రాలను ఆక్రమించేసాయి. పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్ ఒక జీటీవీ, రావల్పిండిని ఒక టీవీ, ఇట్లా ఆక్రమించాయి అని చెప్పేసి వార్తలు కూడా ప్రచారం చేశాయి. ప్రధానమంత్రి లొంగిపోయాడనే వార్తలు కూడా జీ న్యూస్ ప్రచారం చేసింది, పాకిస్తాన్ ప్రధానమంత్రి. ఈ పరిస్థితుల్లో ఎవరైతే యుద్ధాన్ని వ్యతిరేకించి మాట్లాడిన వాడు ఉంటారు, యుద్ధం కరెక్ట్ కాదు, ప్రజల సమస్యలు మరింత పెరుగుతాయి తప్ప తగ్గవు అని మాట్లాడిన వాళ్ళని దేశద్రోహులుగా విపరీతమైన దాడి జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే మెజారిటీ ఒపీనియన్ ఏదేమైనప్పటికీ సత్యం అనేది ఒకటి ఉంటుంది. చరిత్రలో సత్యం కోసం నిలబడి ప్రాణాలే ఇవ్వాల్సిన సందర్భాలు చాలా వచ్చాయి. అంటే ఒక సత్యాన్వేషణలో భూమి గుండ్రంగా ఉంది అన్న దగ్గర నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటూనే వస్తుంది. అయితే ఇప్పుడు
ఈ మీడియా ముఖ్యంగా ఒక మీడియాలో పరస్పరం మీడియా ఛానల్స్ మధ్య పోటీ ఉండడము, వీటన్నిటి వెనక మళ్ళీ పాలక వర్గాల ఇంట్రెస్ట్ ఉండడం వల్ల, వాళ్ళు ప్రజల మైండ్ సెట్‌ని ఎట్లా ఫిక్స్ చేయాలనుకుంటున్నారో, ఆ వైపుగా వార్తలు ప్రసారం చేయడం గాని, మూడ్ అట్లా సెట్ చేసేలాగా మాట్లాడుతున్నారు, ప్రచారం చేస్తున్నారు. అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు ఈ గ్రూప్‌కంతా గూడా లీడ్ చేసే ఫోర్స్‌గా ఉన్నారు. అందువల్ల ఒక మైండ్ సెట్ ఫిక్స్ చేస్తున్నారు పీపుల్‌కి. ఏదైనా ఇట్లా ఆలోచించాలి అని. అంటే పెట్టుబడిదారీ మీడియా ప్రజల ఆలోచనల్ని గూడా వాళ్ళు అనుకున్న రీతిలో సెట్ చేసేలాగా ప్రయత్నం చేస్తుంది. అయితే ఎప్పటికైనా సత్యం ఒకటి ఉంటుంది గదా! ఆ సత్యాన్ని చెప్పేవాళ్ళు గూడా ఉంటారు గదా! 1000 మందిలో నువ్వు ఒక్కడివైనా సరే, సత్యం అయినప్పుడు దాన్ని చెప్పాల్సిందే. అల్టిమేట్‌గా ఈరోజు రకరకాల మూడ్స్‌లో, రకరకాల ఎమోషన్స్‌లో పీపుల్ ఉండొచ్చు గానీ, నిజంగా సమస్యలొచ్చినప్పుడు రోజువారీ జీవన్మరణ సమస్యలొచ్చినప్పుడు, వాస్తవాలు అర్థం చేసుకోగలిగినప్పుడు, ఖచ్చితంగా ప్రజలే ప్రత్యామ్నాయం ఆలోచిస్తారు. చరిత్ర గూడా అట్లా నిరూపించింది. మనం హిట్లర్ దగ్గర నుంచి చూసాం గదా! ఏ ప్రజలైతే పాలక వర్గాలు ఒక ఉన్మాదాన్ని ఎక్కిస్తే, ఆ ఉన్మాదంలో పడి కొట్టిపోయాయో, అదే ప్రజలు మళ్ళీ వాళ్ళ చేతుల్లోకి చరిత్రను తీసుకొని, ఆ నియంతల్ని తోసేసి ప్రత్యామ్నాయ నిర్మాణాల వైపు సమాజాన్ని తీసుకొని వెళ్ళింది. ప్రస్తుతం భారతదేశంలో అట్లాంటి దశ ఒకటి నడుస్తుంది. కానీ ఇది గూడా ఒక దశ. అంటే పీపుల్ అర్థం చేసుకునే పరిస్థితులు గూడా వస్తాయి. దానికోసం సత్యం మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే ఉండాలి. ఇప్పుడు ఆ తర్వాత కాల్పుల విరమణ అని ట్రంప్ చెప్పడం, హుహు. ఈ 2 దేశాలు కాల్పుల విరమణ పాటించడం. ఈ నేపథ్యంలో కూడా పీపుల్ ఎవరైతే అంతకుముందు దేశద్రోహులైపోయారో వాళ్ళందరూ మళ్ళీ దేశభక్తులైపోయారు. యుద్ధం లేదు వద్దన్న వాళ్ళంతా దేశభక్తులైపోయారు. యుద్ధం కావాలన్న వాళ్ళు దేశద్రోహులయ్యే పరిస్థితి. ఇంకొక వైపు కూడా హిందుత్వ సంస్థ, రైట్ వింగ్ సంస్థలకు సంబంధించిన వ్యక్తులు ప్రకటనలు చేసిన సెక్రటరీని కూడా దాడి చేయడం మొదలుపెట్టారు. కాల్పుల విరమణ ఒప్పందం జరుగుతోంది, జరిగింది అని ప్రకటన చేసిన సెక్రటరీ మీద సోషల్ మీడియాలో ఆయన కుటుంబం, ఆయన కూతురు మీద కూడా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అసలు ఈ మొత్తం ట్రోలింగ్ వెనక ఏంది, అసలు ఏమన్నా కారణం ఏంటి? దీన్ని ఎట్లా చూడాల్సింది? అంటే ఈ కల్చర్‌ని ఆహ్, నిజానికి కంట్రోల్ చేయాలనుకుంటే ఎప్పుడో కంట్రోల్ చేయగలిగేది. రూలర్స్ పాలకులకి ఆ ఉద్దేశ్యం లేదు. సోషల్ మీడియా ఒక విచిత్రమైన మీడియం. మామూలుగా మనం పబ్లిక్‌లో ఉన్నప్పుడు 10 మంది ఉన్నప్పుడు మాట్లాడేదానికి, మన ఇంట్లో మాట్లాడేదానికి తేడా ఉంటుంది. పబ్లిక్‌లో ఉన్నప్పుడు ఒక సంస్కారం అడ్డం వస్తుంది మనకి. అంటే ఆడవాళ్ళతో ఇట్లా వ్యవహరించాలి, పబ్లిక్‌లో ఇట్లా ఉండాలి, ఏ భాష మాట్లాడాలి, మనం ఎట్లా కనిపించాలి అనే దగ్గర నుంచి కొన్ని సోషల్ ఎటిక్వెట్ అంటారు గదా! అది పనిచేస్తూ ఉంటుంది. సోషల్ మీడియా దగ్గరకొచ్చేసరికి ఎవరి చేతుల్లో ఆ మీడియం ఫోన్ ఉంటది. ఇది నాదే, నా ప్రపంచమే ఇది అని అనుకుంటారు. మేము పబ్లిక్‌లో ఉన్నాము, ఒక ఎటిక్వెట్ మెయింటైన్ చేయాలి అనేది మర్చిపోయి చాలామంది అంటే ట్రోలింగ్ అనేది ఒక ఎక్స్‌ట్రీమ్ అనుకోండి. అక్కడ మొదలైతుంది. మనల్ని మనం చెక్ చేసుకోవడం మర్చిపోయి ఆహ్, పబ్లిక్ లైఫ్‌లో ఉన్నాము, ఇక్కడ మన బాధ్యతగా ఉండాలి. మామూలుగా సమాజంలో నలుగురు మధ్య పాటించాల్సిన పద్ధతులు కూడా పాటించకుండా అక్కడ మాట్లాడడం ఉంటుంది. రెండోది నేరుగా మనుషులు కనపడకుండా కూడా ఉంటారు. ఆ అవకాశం కూడా ఉంటుంది. అందుకని సోషల్ మీడియా దగ్గరకొచ్చేసరికి మనం భాష చూస్తున్నాం. ఎట్లాంటి భాష వాడుతున్నారు, ఈ ట్రోలింగ్ చేసేవాళ్ళు భాష. నిజంగా వాళ్ళు రోజువారీ జీవితంలో అట్లాంటి భాష మాట్లాడతారా? అనేది ఒకసారి మనం అంటే లోపల మా చాలా వరకు హ్మ్. మనుషుల లోపల్లో ఉన్నది ఒక బయట పెట్టుకోవడానికి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కంప్లీట్‌గా నువ్వు ఎట్లా ఆలోచిస్తున్నా గాని నలుగురిలో సామాజిక మాట్లాడేటప్పుడు పరిస్థితులు మాట్లాడేటప్పుడు మనం ఆ భాషని కొంత కరెక్ట్ కంట్రోల్ చేసుకుంటాం. చేస్తారు. ఇంట్లో మాట్లాడే భాష అంటే మన మనసులో మనం తిట్టుకునేదానికి, దాన్ని ఎదుటి మనిషి మీద ఎక్స్‌ప్రెస్ చేయడానికి తేడా ఉంటుంది. కానీ ఈ మీడియా దగ్గరకొచ్చేసరికి ఇది నాదే, నా ప్రపంచమే అన్నట్లుగా వాళ్ళు ఎక్స్‌ప్రెస్ అవుతారు. రెండోది దాన్ని చెక్ చేసే సిస్టమ్ ఏదీ లేదు. చెక్ చేసే సిస్టమ్ లేకపోగా దానికి ఎంకరేజ్‌మెంట్ ఉంది. ఇట్లా మాట్లాడొచ్చు ఏం గాదు అని. తర్వాత వాళ్ళు దాన్ని హీరోయిజంగా ఫీల్ అవుతున్నారు. ఇట్లా మాట్లాడి వాళ్ళు నేనేదో పెద్ద హీరోయిక్‌గా అక్కడ బిహేవ్ చేశాను అన్నట్లుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో, ఆ తరహా భాష గాని, ఆ తరహా బిహేవియర్ గాని రకరకాల మాధ్యమాల ద్వారా ఎంకరేజ్ అవుతూ వస్తుంది. సినిమాలు గావచ్చు, రకరకాల పద్ధతుల ద్వారా అది ఎంకరేజ్ అవుతూ వస్తుంది. అందుకని అది
మైండ్ సెట్ అట్లా ఉంటేనే వీళ్ళకి ప్రయోజనం కాబట్టి, పాలక వర్గాలకి ప్రయోజనం కాబట్టి వాళ్ళు దాన్ని చెక్ చేసే ప్రయత్నం చేయరు. అందువల్ల ఈ ట్రోలింగ్ కల్చర్ అనేది పెరుగుతూ ఉంది. నిజానికి సామాజిక మాధ్యమాలు, ఆ మాధ్యమం అనేదే ఒక విచిత్రమైన ప్లాట్‌ఫార్మ్ అది. అది ఒక రకంగా ఆహ్, అంటే నడివీధిలోకొచ్చి మాట్లాడినట్టే. నడివీధిలోకొచ్చి మాట్లాడుతుంటారు గానీ మనుషులు కనపడరు. అట్లాంటి ఒక విచిత్రమైన ప్లాట్‌ఫార్మ్ అది. అందులో నువ్వు ఒకవేళ ఎంకరేజ్ చేస్తే ఇట్లాంటి లోపలున్న నెగెటివ్స్ అన్నీ ఎంకరేజ్ చేస్తే ఏం జరుగుతుందో అదంతా జరుగుతుంది. అదే చూస్తున్నాం మనం. అందువల్ల ఏది ఎట్లా మాట్లాడితే హీరోయిక్‌గా అనిపిస్తుందో వాళ్ళు అట్లా మాట్లాడేస్తూ వెళ్తుంటారు. చాలామంది ఇట్లా మాట్లాడేవాళ్ళు నిజంగా వాళ్ళంత దుర్మార్గులై ఉంటారా? వాళ్ళ జీవితాచరణలో అంటే ఉండకపోవచ్చు. కానీ అక్కడికొచ్చేసరికి వాళ్ళకి అనాలనిపిస్తది. 10 మంది అంటుంటారు, వాళ్ళు గూడా అంటారు. ఇట్లా మెల్లమెల్లగా ఒక మాబ్ మెంటాలిటీ, వైలెంట్ మెంటాలిటీ వైపు తీసుకెళ్లడం, ఆహ్, ఫాసిస్ట్ ప్రయోజనం గూడా ఉంటది దాంట్లో. అంటే మనుషులందరూ కలెక్టివ్‌గా ఒక పాజిటివ్ ఆచరణలోకి పోతే అదొకలాగా ఉంటది. కానీ నెగెటివ్‌లోకి పోతే వాళ్ళు క్వెషన్ జేయరు. సమాజాన్ని క్వెషన్ జేయరు. రూలింగ్ క్లాస్‌ని క్వెషన్ జేయరు. రోజువారీ సమస్యల గురించి వాళ్ళు పట్టించుకోరు. ఇంకో పక్క ఇట్లా చేయడం అనేది వాళ్ళకి హీరోయిక్‌గా అనిపిస్తూ ఉంటుంది. సో, అట్లా ఆ మైండ్ సెట్‌లో వాళ్ళు ఉండిపోతారు. అ అ అది అట్లాంటి ప్లాట్‌ఫార్మ్ నుంచి వస్తున్నవి ఇవన్నీ. ఇప్పుడు దేశ దేశంలో 10 ఏళ్లుగా పరిపాలిస్తున్న బీజేపీ మీరు చెప్తున్న ఇట్లాంటి మైండ్ సెట్‌ని దాదాపు ఎంకరేజ్ చేస్తున్నారు. అవును. తనకు తగ్గట్టు, తన భావజాలానికి తగ్గట్టు సమాజాన్ని మలుచుకునే పరిస్థితి ఏర్పాట్లు చేసుకుంటుంది, ప్రచారం కూడా చేస్తుంది. సరే, అందులో భాగంగానే యుద్ధోన్మాదాన్ని ఒక 3-4 రోజుల పాటు దాదాపు అంతకు ముందు నుంచి ప్రచారం చేస్తాం. 3-4 రోజులు రెచ్చగొట్టింది. తర్వాత అదే కాల్పుల విరమణ. కారణాలు 1,00,000 కారణాలు ఉండొచ్చు. ట్రంప్ చెప్పొచ్చు, ఇంకేదైనా కారణం. అదే కాల్పుల విరమణ చేసి మాట్లాడుతున్నది పక్క దేశంతో కాల్పుల విరమణ చేసుకున్న మోడీ ప్రభుత్వం అంతకంటే దారుణంగా మధ్య భారతంలో చేస్తున్న దాడి విషయంలో మాత్రం వాళ్ళు ఆదివాసులు అడుగుతున్నారు, సమాజం అడుగుతుంది, భారతదేశంలోని అనేక మంది మేధావులు అడుగుతున్నారు. ఆ విషయంలో కనీసం నోరెత్తి కూడా మాట్లాడట్లేదు. మేము చంపుతామని అంటున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆ కాల్పుల విరమణ కంటే ఈ కాల్పుల విరమణ కష్టం బహుశా ప్రభుత్వానికి. అందువల్ల వాళ్ళు కష్టమా, దాంట్లోకి ప్రమాదం? అంటే 2 అనుకోవచ్చు. ఎందుకంటే ఆహ్, ఇది కాల్పుల విరమణ వి కొన్ని సందర్భాల్లో మంత్రులు గూడా మాట్లాడినట్టు, మీరు ఆయుధాలు పక్కన పెట్టేసి, మీరు సరెండర్ అయిపోండి అనే టోన్‌లో మాట్లాడుతున్నారు. మీరు ఆయుధాలు పక్కన పెట్టేస్తే అప్పుడు చర్చలు చేస్తామని. చర్చలు దేని గురించి చేస్తారు చర్చలు? మీకు పునరావాసం కల్పించడమో, మీకు ఉద్యోగాలు ఇవ్వడమో, ఇంకోటో దాని గురించి చర్చ చేస్తారు. ఒకసారి లొంగిపోయిన తర్వాత ఇంక చర్చ ఈ చర్చే ఉంటుంది. కానీ అస్సలక్కడ జరగాల్సిన చర్చ ఏంటి అంటే, అక్కడ ఆదివాసీ ప్రాంతాలని కార్పొరేట్‌లకు అప్పగించే ప్రయత్నం జరుగుతుంది. దాని మీద చర్చ జరిగితే ఫిఫ్త్ షెడ్యూల్ దగ్గర నుంచి మొదలవుతుంది చర్చ. రాజ్యాంగంలో ఫిఫ్త్ షెడ్యూల్ ఉంది. ఆదివాసులకు స్వయం ప్రతిపత్తి ఉంది ఇక్కడ. అక్కడ ఆహ్, గ్రామ రాజ్యాలకి అధికారం ఉంది. సో, వాళ్ళు గ్రామ పంచాయతీలు ఒప్పుకోందే ఏ బయట నుంచి పెట్టుబడి వచ్చే పాజిబిలిటీ ఉండకూడదు. మామూలుగా రాజ్యాంగం ఆ రక్షణ కల్పించింది. సో, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకొచ్చిన వాళ్ళ ముందు మొట్టమొదట వచ్చే ప్రశ్న ఇదే. ఎవరి కోసమైతే ఉద్యమం చేస్తున్నారో మావోయిస్ట్ పార్టీ గాని, ఎవరైతే ఉద్యమిస్తున్నారో ఆదివాసులు గాని, రేపు చర్చలు ముందుకొస్తే వాళ్ళడిగే మొట్టమొదటి ప్రశ్న ఇది. మీరు 5వ షెడ్యూల్ అమలు చేస్తారా? చెయ్యాలి గదా! రాజ్యాంగం మీద ప్రమాణం చేసి గదా మీరు ముందుకొచ్చింది. ఎందుకు చేయడం లేదు? ఇన్ని పోలీస్ క్యాంప్స్ పెట్టవచ్చునా? ఏ రాజ్యాంగం ప్రకారం మీరు ఇన్ని పోలీస్ క్యాంప్స్ పెడుతున్నారు? ఇంతవరకు చేసిన ఈ హత్యలన్నీ దేనికోసం? ఇంతమంది ఎవరిని చంపారు? ఎందుకు చంపుతున్నారు? డీఆర్‌జీలు గాని, అంతకుముందు సల్వాజూడెం దగ్గర నుంచి డీఆర్‌జీ ఫోర్సెస్ గాని, ఇవన్నీ మీరెట్లా నియమించారు? ఇది రాజ్యాంగబద్ధమేనా? ఇవన్నీ గూడా ఏ కాన్స్టిట్యూషన్ బేస్ మీద వాళ్ళొచ్చారో పవర్‌లోకి అవి చర్చనీయాంశమవుతాయి ఖచ్చితంగా. వాటిని అడ్రెస్ చేయడం చాలా కష్టం. అంటే కష్టం, కష్టమా, ఇష్టం లేదా అని గూడా మీరడిగారు. కష్టం గూడా. ఎందుకంటే పాలక వర్గాల మనుగడ రాజ్యాంగాన్ని అమలు జేయడంలో లేదిప్పుడు. వాళ్ళు కార్పొరేట్ ఇంట్రెస్ట్‌ని ఎంత బాగా అమలు జేస్తారో అన్ని రోజులు పవర్‌లో ఉండగలుగుతున్నారు. ఎవరు పవర్‌లో ఉన్నారు అనేది డిసైడ్ చేసేది ఆల్మోస్ట్ కార్పొరేట్ సెక్టార్ ఇప్పుడు డిసైడ్ చేస్తుంది ఎవరు పవర్‌లో ఉన్నారు. వాళ్ళ సపోర్ట్ లేనిదే, ఆ క్యాపిటల్ సపోర్ట్ లేనిదే ఎన్నికలు జరుగుతాయా లేదా ఎన్నికల్లో
ఎవరైనా గెలుస్తారని మనం డబ్బే ఎన్నికల్లో గెలిపిస్తుంది. అట్లాగే కార్పొరేట్ ఫోర్సెసే ఎన్నికల్లో పార్టీలను గెలిపిస్తున్నాయి. అది మనకి ఓపెన్‌గా కనిపిస్తున్న సత్యం. అట్లా ఆ ఇంట్రెస్ట్ మీద ఉన్నవాళ్ళు అంటే వాళ్ళకి ఆ కార్పొరేట్ సెక్టార్‌కి ఎవరైతే వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చారో వాళ్ళకి సర్వ్ చేయడం అనే గురుతర బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ ఉన్నాయి గాబట్టి వాళ్ళకిష్టం గూడా ఉండదు ఈ చర్చ జేయడం. సో, వాళ్ళు వీలైనం వీలైనంతగా అంటే అది మళ్ళీ అసలు చర్చలు జరగడం అసాధ్యమా అనంటే అది గూడా మనం చెప్పలేం. ఎందుకంటే కొన్ని కొన్ని సమయాల్లో అది ప్రజల ప్రతిఘటన శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ప్రజలు ప్రతిఘటించే కొద్దీ, డిమాండ్ పెరిగే కొద్దీ, గవర్నమెంట్‌ని ప్రెషరైజ్ చేసే కొద్దీ అది వాళ్ళకు ఒక నైతిక ప్రశ్నగా మారిపోతుంది. ఇప్పుడు కాల్పుల విరమణ అనేది ఇక్కడ నైతిక ప్రశ్న అవుతుంది. వాళ్ళు కాల్పుల విరమణ ప్రకటించారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ప్రకటించారు కాల్పుల విరమణ. వాళ్ళు కాల్పుల విరమణ ప్రకటిస్తున్నారు కదా! మరి మళ్ళీ మీకేమొచ్చిందని జనరల్ డెమోక్రాట్స్ కూడా మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడే వాళ్ళు మావోయిస్ట్ సింపథైజర్సే కానక్కర్లేదు. ఎవరైనా ఇంతమంది మనుషులు చచ్చిపోతున్నారక్కడ. సంవత్సరంన్నరలో 500 మంది చచ్చిపోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. అది ఈ ఆదివాసులకు, మావోయిస్టులకి, ప్రభుత్వానికి మధ్యలో ఒక సమాజం ఉంది. భారతదేశ వ్యాప్తంగా ఒక సమాజం ఉంది. అందులో ఆలోచించే మనుషులున్నారు. వాళ్ళు అడుగుతారు ఏం జరుగుతుంది అని. కాబట్టి అదొక నైతిక ప్రశ్నగా ముందుకొస్తే, ఆ ప్రెషర్ గనక బిల్డప్ అయితే తప్పనిసరిగా చర్చలు జరపాల్సిన పరిస్థితయితే వస్తుంది. వాళ్ళు దాంట్లో నిజాయితీగా ఉంటారా, ఉండరా అనేది వేరే విషయం. అది మళ్ళీ మనలాంటి ఆలోచనా పరుల మీద, సమాజం మీదనే ఆధారపడి ఉంటుందది. ఇప్పుడు మీరు ఇందాకన్నారు చర్చలు జరపాల్సిన పరిస్థితొస్తే, ఫిఫ్త్ షెడ్యూల్ లాంటి డిమాండ్‌లొస్తాయి. అంటే రాజ్యాంగ పరిధిలో ఉన్న డిమాండ్ల కోసం మావోయిస్టులు సాయుధ పోరాటం చేస్తున్నారా? మావోయిస్టులు సాయుధ పోరాటం చేసేది నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం వాళ్ళు డిక్లేర్ చేశారు. అంటే ఇప్పుడున్న ప్రజాస్వామ్యము అనేది యాక్చువల్‌గా ప్రజలకు అధికారం ఇవ్వడం లేదు. ప్రజాస్వామ్యం పేరుతో బూర్జువాలు అధికారంలో ఉన్నారు. భూస్వామ్య శక్తులు అధికారంలో ఉన్నాయి. కాబట్టి నిజమైన ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు అధికారం వచ్చే నిజమైన ప్రజాస్వామ్యం కావాలి అనంటే ఈ సిస్టమ్‌ని మొత్తం మార్చాల్సి ఉంటుంది. దానికోసం పోరాటం అని వాళ్ళు చెప్పారు. ఇదే ఇప్పటికిప్పుడు చర్చలు జరిగితే గనక అది చర్చనీయాంశం కాదు. ఎందుకంటే ఉద్యమాలు రకరకాల డిమాండ్స్‌తో మొదలవుతాయి. తెలంగాణలో సాయుధ పోరాటం దగ్గర నుంచి ఉత్తర తెలంగాణ ఉద్యమాల చరిత్ర అంతా తీసుకుంటే అన్ని సందర్భాల్లోనూ అక్కడ రాజ్యాంగబద్ధంగా పీపుల్‌కి రావాల్సిన హక్కులే అవి. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి జరిగే దాడులు కావచ్చు, ఆధిపత్యం కావచ్చు, ఇవన్నీ కావచ్చు. వీటికి వ్యతిరేకంగా ఉద్యమాలు మొదలైతాయి. ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ ఏ ప్రామిస్ చేసిందో పీపుల్‌కి దాన్ని అమలు చేయడంలో ఫెయిల్ అవుతుందో అప్పుడు ప్రత్యామ్నాయంగా ఉద్యమాలొస్తాయి. వచ్చినప్పుడు ఇట్లాంటి డిమాండ్స్ దగ్గర మొదలవుతుంది ఉద్యమం. కానీ అల్టిమేట్‌గా వాళ్ళకొక లక్ష్యం ఉంది. ఏ రాజకీయ శక్తికైనా ఒక లక్ష్యం ఉంటుంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఉదాహరణకి వాళ్ళొక లక్ష్యాన్ని ప్రకటించుకున్నారు. అదేం రాజ్యాంగబద్ధం గాదు ఆ లక్ష్యం. కానీ వాళ్ళు దానికోసం రాజ్యాంగాన్ని తీసుకొనే రాజ్యాంగాన్ని పట్టుకొనే ఇప్పుడు వాళ్ళు అధికారంలోకొచ్చారు. అది వేరే విషయం అనుకోండి. అంటే ఒక లాంగ్ టర్మ్ లక్ష్యం ఉండటం వేరు. తక్షణం ఉద్యమానికున్న లేదా ప్రజల వైపు నుండి ఉన్న డిమాండ్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు చర్చలకు సంబంధించి సమాజంలో చాలా మంది చర్చలు జరుగుతుంది. పీస్ డైలాగ్ కమిటీ కూడా ఏర్పడింది. చర్చలు జరుగుతూ ఇప్పటికి ఏం జరుగుతుంది? 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చర్చలు జరిగిన చరిత్ర ఉన్నది. అప్పుడు ఏం జరిగింది? ఏం ప్రయోజనం ప్రజలకు వచ్చింది? ఇప్పుడు చర్చలు జరగడం వల్ల అక్కడ ఆదివాసులకు వచ్చే ప్రయోజనం ఏంటి? 2004, 2002 కూడా 2004 చర్చల ప్రయత్నాలు జరిగాయి. చర్చలు మొదలయ్యాయి. కానీ ముందుకు పోలేదు. ఆ మధ్యలోనే ఆ చర్చలు ఫెయిల్ అవ్వాల్సిన స్థితి వచ్చింది. అది ప్రభుత్వమే నిజానికి ప్రభుత్వం కూడా దే ఆర్ ఫోర్స్డ్ టు డ్రాప్ ద టాక్స్. ఎందుకంటే అక్కడ భూమి సమస్య ఎప్పుడైతే ముందుకొచ్చిందో అన్యాక్రాంతమైన భూములు వంచాలి అని. అక్కడ భూ సంస్కరణలు కూడా కాదు నిజానికి వాళ్ళు డిమాండ్ చేసింది. ఏవైతే అన్యాక్రాంతమయ్యాయో వాటి గురించి చర్చ చేయండి అని. అది చాలా సమస్యాత్మకం అయితది. కాబట్టి ఈ చర్చలు ఇట్లా కంటిన్యూ కాకూడదు అని కోరుకున్న బలమైన శక్తులున్నాయి. అందువల్ల ఆ చర్చలు కంటిన్యూ కాలేదు. కానీ ఆ సందర్భంలో రాజశేఖర రెడ్డి టైంలో కూడా 2002లో సరే మొదలే కాలేదు. 2004లో మొదలైనాయి చర్చలు. భూమి సమస్య ముందుకు తెచ్చారు. మళ్ళీ వస్తాం మేమని చెప్పారు. కొద్ది రోజులు మంజీరా గెస్ట్ హౌస్‌లో చర్చలు జరిగి తర్వాత వాళ్ళు
మళ్ళీ రెండో విడత చర్చలు జరగాల్సి ఉందని వాళ్ళు వెళ్లారు. మళ్ళీ రెండో విడత చర్చలు జరుగుతాయి అని చెప్పి. ఆ రెండో విడత చర్చలు జరగనే లేదు కదా! ఈ లోపల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ముందు ప్రభుత్వమే ఉల్లంఘించింది. ఆ తర్వాత మళ్ళీ ఇంతకుముందు స్థితి వచ్చింది. ఈ చర్చల్ని ఇంకో రకంగా అడ్వాంటేజ్‌గా తీసుకున్నారు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఇంకో రకంగా అడ్వాంటేజ్‌గా తీసుకొని చాలామంది విప్లవకారుల్ని బూటకపు ఎన్‌కౌంటర్‌లతో చంపేసింది. అది ఆ చరిత్ర. అయితే ఆ టైంలో 2004లో చాలా అంశాలు చర్చకొచ్చాయి. పీపుల్‌లో ప్రజల మధ్య గాని, వేరు వేరు కమ్యూనిటీస్ మధ్య గాని, రకరకాల ఆలోచనా పరులు గూడా ఆహ్, మొత్తంగా ప్రజల సమస్యల్ని మాట్లాడుకునే ఒక సందర్భం వచ్చింది. ఆహ్, అందరూ ఒక సమస్య గురించి మాట్లాడడానికి సిద్ధం అవ్వడమే ఒక పాజిటివ్ అంశం ఒక సమాజంలో. అక్కడ ఆ టైంలో మనకి చర్చల పీరియడ్ కొన్ని నెలలు మాత్రమే ఉండి ఉండొచ్చు గానీ, ఎప్పటినుంచో పెండింగ్ ఉన్న సమస్యలన్నీ అప్పుడు టేబుల్ మీదకొచ్చాయి. అవన్నీ గూడా అవన్నీ గూడా చర్చించాల్సిన, మాట్లాడాల్సిన ఒక ఆహ్, సరే ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది గానీ, అది నెరవేర్చినా, నెరవేర్చకపోయినా అట్‌లీస్ట్ ఆ ఆలోచన దిశగా సమాజం వెళ్ళింది. అదొక ప్రయోజనం అక్కడ. ఆ తర్వాత అది ముందుకు పోలేదనుకోండి. ఇప్పుడు మళ్ళీ చర్చలు జరిపితే ఏమవుతుంది అనేది అంటే బహుశా ఇప్పుడు అక్కడ తక్షణంగా ఉన్న ఫిఫ్త్ షెడ్యూల్, 1 ఆఫ్ 70 లాంటివి ముందుకొస్తాయి. ముందుకొస్తాయి. సరే అది ఆహ్, చర్చలు ముందుకు పోవడానికి 2 పక్షాల మీద డిపెండ్ అయి ఉంటుంది గదా! ప్రభుత్వం మీద అటు ప్రభుత్వం మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. వాళ్ళు సిద్ధమవుతారా అనే ప్రశ్న ఒకటి. సిద్ధమైతే తర్వాత దాన్ని ఎంతవరకు ముందుకు తీసుకుపోతారు అనే ప్రశ్న ఉంటుంది. దాన్ని బట్టి చర్చలు దేనికి దారి తీస్తాయి. ఇప్పుడు మావోయిస్టులు చెప్తున్న దాని ప్రకారం ప్రధానంగా వాళ్ళు ప్రభుత్వం దాడి చేస్తున్నది. హ్మ్. అక్కడ భూములని, ఖనిజ సంపదని కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడం కోసం ప్రభుత్వం దాడి చేస్తుంది. అదానీలకో, అంబానీలకో, విదేశీ కార్పొరేట్ రేపు ఫిఫ్త్ షెడ్యూల్ అనే ఇష్యూ వస్తే మళ్ళీ ఇదే ఇష్యూ. కార్పొరేట్ కంపెనీలకు భూమి ఇవ్వాలంటే ఆదివాసుల గ్రామ సభ ఒప్పుకోవాలి. ఒప్పుకోదు కాబట్టి ఈ చర్చల్లో ఫిఫ్త్ షెడ్యూల్ వస్తుందని తెలిసిన తర్వాత ప్రభుత్వం చర్చలు ఎందుకు చేస్తుంది అనుకుంటున్నారు అసలు? వాళ్ళకి కావాల్సిందే భూమిని కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడం. ఇవ్వకుండా చేసే ఫిఫ్త్ షెడ్యూల్ కోసం మళ్ళీ చర్చలు చేస్తుందా గవర్నమెంట్? ఒకవేళ చేయాల్సిన కంపల్షన్ వచ్చిందనుకోండి. సమాజం నుంచి ఆ కంపల్షన్ ముందుకొచ్చిందనుకోండి. గవర్నమెంట్ రోజు రోజుకి నైతికంగా ఓడిపోయే స్థితి వచ్చిందనుకోండి. అప్పుడు మేము చిత్తశుద్ధితోనే ఉన్నాం. మేము ప్రజల సమస్యని మాట్లాడాలనుకుంటున్నాం అని వాళ్ళు నిరూపించుకోవాలనుకుంటే వాళ్ళు చర్చలకు సిద్ధపడాల్సొస్తుంది. అది బీజేపీ ఉందా? కాంగ్రెస్ ఉందా? అనే దాంతో సంబంధం లేదు. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఆహ్, పీపుల్స్ ప్రెషర్ ఎంత ఉంటుంది పీపుల్ వైపు నుంచి అంటే ఎట్లాంటి ఫాసిస్ట్ శక్తులైనా టాక్స్‌కి ముందుకు రావాల్సిన స్థితి వస్తుంది. ఒక సంవత్సరం రోజులు రైతులు ఉద్యమం చేసిన తర్వాత వాళ్ళు 3 కొత్త వ్యవసాయ చట్టాల గురించి మాట్లాడాల్సొచ్చింది. దాన్ని వాపస్ తీసుకుంటున్నామని గూడా ప్రకటించాల్సొచ్చింది. అది గూడా కార్పొరేట్ ఇంట్రెస్ట్‌లకి వ్యతిరేకమే. కానీ అంత ప్రెషరొచ్చింది. అక్కడ ఉద్యమం చేస్తున్న రైతుల నుంచే గాదు, మొత్తం సమాజం నుంచొచ్చింది. రైతులు అంతమంది వాళ్ళు న్యాయమైన డిమాండ్స్ కోసం వాళ్ళు అడుగుతుంటే, ఎందుకు ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది అనేసి. ఇక్కడ గూడా అట్లాంటి ప్రశ్న వస్తుంది. వచ్చింది గూడా నిజానికిప్పుడు ఇటీవల కాలంలో చాలా చర్చ జరుగుతుంది సమాజంలో. అక్కడ ఆదివాసీ ప్రాంతంలో ఏం జరుగుతుంది? అంటే మొదటైతే వాళ్ళు దాదాపుగా మీడియాని అటువైపు వెళ్ళనీయకుండా ఇప్పుడు గూడా ఉంది ఆ పరిస్థితి. మొత్తం షట్ డౌన్ జేసేసి చుట్టూ ఎవరిని అక్కడికి యాక్సెస్ లేకుండా జేసి, అక్కడ నిర్మూలించే ఒక కార్యక్రమం తీసుకుంది. నిర్మూలన యుద్ధం అనే ప్రకటించింది. అయితే ప్రకటించేటప్పుడు మావోయిస్టులని నిర్మూలిస్తాము అని వాళ్ళు ఆహ్, ఆ మావోయిస్టుల నిర్మూలన అని మొదలుపెట్టి ఎందుకంటే మావోయిస్ట్ నిర్మూలన అన్నప్పుడు మావోయిస్టులు ఈ రాజ్యాంగ పరిధిలో ఉద్యమం చేయడం లేదు. రాజ్యాంగం మీద నమ్మకం లేదు గాబట్టి మావోయిస్టు నిర్మూలన అంటే ఒక లెజిటిమసీ వస్తదేమో సమాజంలో అన్నట్లుగా దాన్ని తీసుకున్నారు. కానీ ఇప్పుడు అనుకున్న లెజిటిమసీ అక్కడ పొందలేకపోయారు. ఇప్పుడు వేరు వేరు సెక్షన్స్ నుంచి ఆ ప్రశ్నలొస్తున్నాయి. ఏం జరుగుతుంది అక్కడ మావోయిస్ట్ నిర్మూలన పేరుతో? ఒకవేళ మావోయిస్ట్ నిర్మూలనే అనుకున్నా, ఒక రాజకీయ పార్టీని నిర్మూలిస్తాము అని ప్రభుత్వమే చెప్పడం ఏంటి? రాజ్యాంగం ఏమైంది అక్కడ? ఇట్లా చెప్పే అధికారం ప్రభుత్వానికి ఉంటుందా? అనేదాకా ప్రశ్నలు పోతున్నాయి. కాబట్టి ఈ మొత్తం ఆహ్, అంటే సమాజం ఒక ప్రెషర్ తీసుకొచ్చే వైపుగా కదిలితే గనక
ఎటువంటి ప్రభుత్వమైనా చర్చలకి ముందుకు రావాల్సిన కంపల్షన్ వస్తుందేమో. ఇది ఇప్పుడున్న ఈ సమస్య దోపిడీకి సంబంధించిన కార్పొరేట్ కంపెనీల దోపిడీకి సంబంధించిన అంశమేనా? లేదు బీజేపీకి, మావోయిస్ట్ పార్టీకి మధ్యలో సిద్ధాంత వైరుధ్యాలకు సంబంధించిన అంశమా? 2 ఉన్నాయి. దోపిడీకి సంబంధించిన విషయమే అయితే కాంగ్రెస్ ప్రభుత్వం గూడా ఎంఓయూలు కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలోనే ఎంఓయూలు సంతకాలు చేశారు. ఒప్పందాలు అయ్యాయి. సల్వాజుడం గూడా అప్పుడే మొదలయ్యింది. ఒక ఆహ్, నిర్బంధం మొదలైంది. అక్కడ ఉద్యమాన్ని అణిచేసి కార్పొరేట్ శక్తులకి భూములివ్వాలి అని. అయితే మొత్తంగా నిర్మూలిస్తాము అని బీజేపీ ఒక స్టాండ్ తీసుకుంది. మొత్తంగా నిర్మూలిస్తామని మాత్రమే కాదు, ఫలానా రాజకీయాలు ఉండడమే దేశద్రోహం అనే విధంగా కూడా రకరకాల మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తుంది. అర్బన్ నక్సలైట్ అనే పదాన్ని కాయిన్ చేసింది బీజేపీనే. అంతకు ముందు ఇట్లాంటి నిర్బంధం లేదా స్టార్ట్ చేశాడు అనుకుంటా కదా. వివేక్ అగ్నిహోత్రి అనే మొదట పుస్తకం వచ్చింది అర్బన్ నక్సల్స్ అని. ఆ తర్వాత ఆ చర్చని ముందుకు తీసుకుపోయారు వీళ్ళు. అంటే ఒకరిద్దరు పెద్ద రాజకీయ నాయకులు మాట్లాడితే అది ఆ చర్చ ముందుకొస్తది. అంటే అర్బన్ నక్సల్ అనే పదాన్ని వాళ్ళు సమాజానికి కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. అంతకుముందు వైట్ కాలర్ నక్సలైట్‌లో అట్లాంటి పదం ఏదో మన్మోహన్ సింగ్ టైంలో కూడా వాడినట్టుగా ఉంది. కానీ చాలా పాపులర్ అయింది. అర్బన్ నక్సల్ అనే పదం చాలా పాపులర్ అయింది వీళ్ళ పరిపాలనలోనే, బీజేపీ పరిపాలనలోనే. అక్కడ నేరుగా వాళ్ళు రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అయితే ఈ అర్బన్ నక్సల్ అనే ఒక టర్మ్ కిందకి చాలా మందిని తీసుకొస్తున్నారు. రాహుల్ గాంధీ దాకా. అంటే ఒక మావోయిస్ట్ ఐడియాలజీతో ఉన్న ఇంటలెక్చువల్స్ దగ్గర నుంచి ఒక ప్రతిపక్ష నాయకుడి దాకా అందరినీ అర్బన్ నక్సల్ అనే టర్మ్ కిందకి తీసుకొస్తున్నారు. ఒక ఆల్టర్నేట్ ఆలోచన, ప్రత్యామ్నాయ ఆచరణ ఎక్కడ కనపడినా చాలా సందర్భాల్లో ప్రతిఘటన ఉన్నప్పుడు, ఆ ప్రతిఘటన కూడా లొంగని ప్రతిఘటన ఉన్నప్పుడు అక్కడ నక్సలైట్ అనే పదాన్ని తీసుకురావడం మనం చూస్తున్నాం. రైతుల ఉద్యమంలో అర్బన్ నక్సలైట్లు ఉన్నారు. సీఏ, ఎన్ఆర్సీ దానిలో ఉన్నారు. ఇట్లా రకరకాల సందర్భాల్లో ఒక ప్రజల వైపు నుంచి ఒక గట్టి ఉద్యమం ముందుకొచ్చినప్పుడు. భీమా కోరేగావ్ టైంలో కూడా మనం చూసాం. ఆ పేరు చెప్పి చాలా మందిని అరెస్ట్ చేశారు. ఇంకా జైళ్ళలో కూడా ఉన్నారు చాలామంది. అట్లా అది వాళ్ళు ఒక పొలిటికల్ రైవల్రీగా కూడా తీసుకున్నారు. రాజకీయంగా కూడా అది ఒక సవాల్ వాళ్ళకి. అంటే బీజేపీ ఐడియాలజీకి, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి పూర్తి భిన్నంగా ఉండే రాజకీయాలు కూడా కావడం వల్ల, రాజకీయంగా కూడా వాళ్ళు ఒక రైవల్రీగా దాన్ని తీసుకున్నారు కాబట్టి, భాష కూడా అదే మాట్లాడుతున్నారు. నిర్మూలన అనే భాషనే మాట్లాడుతున్నారు. ఇప్పుడు భారత ప్రభుత్వాన్ని ఫాసిస్ట్ ప్రభుత్వంగా అంటున్నారు. ఈ ఫాసిస్ట్ ప్రభుత్వ కాలంలో రచయితలుగా మీరేం చేస్తే ఏం చేయాలనుకుంటున్నారు? రచయితల కర్తవ్యం ఏంది? రచయితలు ఏం చేయాలి భారతదేశం? మీరు విప్లవ రచయితల సంఘంగా రచయితలు ఏం చేయాలి? ఫాసిజం ఎక్కడెక్కడ ఏ రూట్స్ నుంచి ఫంక్షన్ అవుతూ ఉంటుందో, సమాజంలో ఆపరేట్ అవుతూ ఉంటుందో వాటిని గుర్తించి వాటి ప్రత్యామ్నాయ ఆలోచనల్ని ప్రజల్లోకి తీసుకుపోవడం అనేది రచయితలు చేయాల్సిన కర్తవ్యం. ఇందాక మీరు చర్చ చేశారు దేశభక్తి అనేది. అసలు దేశభక్తి అంటే ఏంటి? పాలక వర్గాలు ప్రచారం చేస్తున్న దేశభక్తి ఏంటి? అసలు దేశభక్తి అంటే గురజాడ అప్పారావు దగ్గర నుంచి దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అనే దగ్గర నుంచి దేశాన్ని కార్పొరేట్లకు అప్పగించడం దేశభక్తి అవుతుందా? ప్రజల సంపద ప్రజల వద్దనే ఉండాలి అనడం దేశభక్తి అవుతుందా? ఇట్లాంటి ప్రత్యామ్నాయ ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన కర్తవ్యం రచయితల మీద ఉంటుంది. ఇది ఒక దేశభక్తి అనే ఒక భావన, అదొక బలమైన భావన దేశభక్తి అనేది. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటది ఆ భావన. అది లేకుండా ఏమి ఇండియన్స్ ఉండరు. ప్రతి ఒక్కరికి ఈ దేశం మాది అనే ఒక సెంటిమెంట్ ఉంటుంది. కానీ దాన్ని ఎటువైపు ప్రభుత్వం తీసుకుపోతుంది? అది నిజానికి ఎట్లా ఉండాలి? దేశభక్తి అంటే ఎట్లా ఉండాలి? మన దేశంలో సహజ వనరులని, చాలా మన దేశానికి ఊపిరితిత్తులు లాంటి అడవులని కార్పొరేట్లకు అప్పగిస్తూ ఆ సంపదనంతా తరలిస్తే అది దేశద్రోహం అవుతుంది కదా! దాని మీద మాట్లాడడం దేశభక్తి అవుతుంది నిజానికి. సో, ఇట్లాంటి ఆలోచనలు బేసిక్‌గా ఉండే ఇట్లాంటి ఆలోచనలు పీపుల్‌లోకి తీసుకుపోవాలి. ఈ ఈ ఈ విషయంలో అంటే ప్రభుత్వం చేతిలో అన్ని హంగులు ఉంటాయి.
మీడియా ఉంటుంది. సోషల్ మీడియా గూడా వాళ్ళు బాగా నియంత్రించగలుగుతున్నారు. ఇది ఎదురీత అవుతుంది. ఇది సవాల్ గూడా అవుతుంది. ఈ సవాళ్ళని స్వీకరిస్తూనే హ్మ్, మనము ఏ స్థాయిలో చేయగలిగితే ఆ స్థాయిలో ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కొని గూడా రచయితలు మాట్లాడాల్సి ఉంటుంది. పని జేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు దేశభక్తి గురించి మాట్లాడారు. దేశాన్ని అంటే దేశంలో ప్రజల్ని ప్రేమించడం, దేశభక్తి ఒకటేనా? దేశం స్ అంటే మన దేశం సర్వస్వతంత్రంగా సార్వభౌమత్వంతో ఉండాలి అని అనేది కూడా దేశభక్తి అనే దాంట్లో ఇమిడి ఉంటది. దేశం అంటే మనుషులు అని అన్నప్పుడు ప్రజల పట్ల కూడా బాధ్యతతో ఉండడము, లేదా ఆ ప్రజల మీద ప్రేమ ఉండడం కూడా దేశభక్తి అని అంటే అది అబ్స్ట్రాక్ట్‌గా ఉంటది కదా! ప్రజల మీద ప్రేమ అంటే ఏంటి అనేది కూడా వస్తుంది కదా! అప్పుడు మనము ఏ రాజకీయాలు ప్రజల ప్రయోజనం కోసం ఉంటాయో, ఆ రాజకీయాలతో ఉండడం కూడా దేశభక్తి అవుతుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 10 ఏళ్లుగా జరుగుతున్న ప్రచారంలో విపరీతమైన ప్రచారం జరగడం వల్ల భక్తి అనే దాన్ని కూడా కమ్యూనిస్టులు ఒప్పుకుంటున్నారనే పరిస్థితికి వచ్చింది. హ్మ్. అంతర్జాతీయవాదులుగా దేశభక్తి ఈ పరిధులున్న దేశాన్ని భక్తితో పూజించడం సరే కరెక్టేనా? అంతర్జాతీయవాదులుగా కమ్యూనిస్టులు ఒప్పుకుంటారా అసలు? దేశభక్తిని ఒప్పుకుంటారా? అంతర్జాతీయవాదులు కమ్యూనిస్టులు అంతర్జాతీయవాదులే. అట్లా చూసినప్పుడు అంతర్జాతీయంగా ఉండే కార్మిక వర్గం అంతా ఒక్కటి గావాలి. దేశాల కార్మికులంతా ఒకటి గావాలి అని పిలుపునిచ్చేది కమ్యూనిస్టులే. కానీ దేశాల సార్వభౌమత్వం విషయానికొస్తే, ఉదాహరణకి చైనా విప్లవంలో దేశ సార్వభౌమత్వం సమస్యకొస్తే వాళ్ళు ఒక ఫారిన్ ఫోర్స్ తోటి పోరాటం చేయాల్సొచ్చింది. అప్పుడు దేశ సార్వభౌమత్వం గూడా ప్రధానమైన విషయం అవుతుంది. అట్లా భారతదేశం లాంటి దేశాలు నిజానికి పేరుకి స్వతంత్ర దేశాలుగా ఉన్నాయి గానీ, వాళ్ళు ఏ అంతర్జాతీయ పెట్టుబడి నియంత్రణలో ఉన్నాయో గూడా మనకు కనిపిస్తుంది. అప్పుడు దేశ సార్వభౌమత్వం గూడా ముఖ్యమవుతుంది. దేశ స్వతంత్రత, సార్వభౌమత్వం గూడా ముఖ్యమవుతుంది. మన దేశంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి, కీలకమైన విధానపరమైన నిర్ణయాలు స్వతంత్రంగా ఈ దేశ ప్రజల ప్రయోజనాల కోసం తీసుకోగలుగుతున్నారా? ఏ అమెరికా ప్రయోజనాల కోసమో, ఏ సామ్రాజ్యవాదుల ప్రయోజనాల కోసమో తీసుకోగలుగుతున్నారా? ఇదంతా ఇమిడి ఉంటుంది దేశం అనే భావనలో. అయితే భక్తి అనేది సరే అది ఆహ్, భక్తి అనే అంటే భావన పదానికి సంబంధించి భారతదేశంలో ఇంకెక్కడ లేనట్టు దేశభక్తి ఆ భక్తి అనే పదం తీసుకొచ్చి పెట్టారేమో అని. ఆ! భక్తి అనే పదంతోనే భక్తి అనే టర్మ్‌తో సమస్య వస్తుంది మనకి. ఆహ్, భక్తి అంటే మూఢత్వం అనే అర్థం కూడా వస్తుంది. అవును. అవును. భక్తితో కూడిన మూఢత్వమే అది ఇక. అవును. అవును. ఆలోచించకుండా మన దేశం అన్యాయం చేసినా మనం పూజించాలి దేశాన్ని అని. కానీ భక్తి అంటే అక్కడ అది అప్పుడు అప్పుడు మళ్ళీ దేశం అంటే ఏంటనే సమస్య వస్తుంది కదా! ఇప్పుడు దేశభక్తి అనే దాన్ని రాజభక్తితో ఈక్వేట్ చేస్తున్నారు. ఈ రాజభక్తి అనేది చాలా పురాతనమైన భావన. అంటే ఎప్పటిదో కాలం చెల్లిన పాచిపోయిన భావన ఇది. ఆ రకంగా అర్థం అసలు చేసుకుంటే. చట్టం కూడా రాజద్రోహం. ఆ! రాజద్రోహ చట్టం. రాజద్రోహ చట్టం గురించి చాలా ఏళ్ల నుంచి చర్చ జరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో అది సరే ఇప్పుడు రాజద్రోహం ఉండడం ఏంటి? రాజద్రోహం అనే భావన ఇప్పుడు ఉండడం ఏంటని సుప్రీంకోర్టు దాని మీద మాట్లాడింది. అది జరిగింది. అయితే దాన్ని సుప్రీంకోర్టు రాజద్రోహం అనే చట్టం ఉండకూడదు అని చెప్పింది గానీ, దేశభక్తి పేరుతో ప్రజల్లోకి ఎక్కించే భావన అట్లాంటిదే. ఈక్వల్ టు రాజభక్తే వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఈరోజు ఆహ్, ప్రభుత్వాన్ని విమర్శిస్తే మోడీ లాంటి ఒక పెద్ద నాయకుడిని విమర్శిస్తే దేశద్రోహం అంటున్నారు. అది దేశద్రోహం గాదు. అది రాజద్రోహం. రాజు ద్రోహం చేస్తున్నప్పుడు, రాజు ప్రజలకు ద్రోహం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా రాజుని విమర్శించాల్సొస్తుంది గదా! ర వరవరరావు గారు ఒక మాట అంటారు. రాజద్రోహం చేయకపోతే నువ్వు ప్రజాద్రోహం చేసిన వాడివైతావు అని. అయితే ఈ అనువాదంలో కొన్ని వచ్చిన సమస్యల వల్ల ఆ భక్తి అనే భావన వచ్చింది. అంటే ఎప్పుడో దాన్ని ట్రాన్స్‌లేట్ చేసిన ఈ వాళ్ళు మధ్య ఆ కమ్యూనిస్టులు భావన కూడా కాయిన్ చేశారు. దేశభక్తి పేరుతో జాతీయవాదం వైపు కొట్టుకుపోతున్నారు అని కొన్ని విమర్శలు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. ముఖ్యంగా ఈ యుద్ధం తర్వాత, ఈ యుద్ధ సమయంలో కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు చేసిన కార్యక్రమాలు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. జాతీయవాదం వైపు కొట్టుకుపోతున్నారు. అది సరైందేనా? జాతీయవాదం సరైందేనా? జాతీయవాదం ఇందాక నేను చెప్పిన అర్థంలో అయితే సరైందే. అంటే మన దేశ సార్వభౌమత్వానికి ఆహ్, ఎ నష్టం కలిగేటప్పుడు, మన దేశంలో ఉండే వనరులు మన దేశ ప్రజల కోసం వాడకుండా అవి అన్యాక్రాంతం అవుతున్నప్పుడు రకరకాలుగా ఆహ్, ఇప్పుడు ఇండియా ఇంట్రెస్ట్స్‌తో కాంప్రమైజ్ అయితే, అప్పుడు మనం ఖచ్చితంగా జాతీయవాదం మాట్లాడాల్సొస్తుంది. ఇది భారతదేశ ప్రయోజనాలకి భంగం కలిగించేది అని. చాలా అవమానకరమైన షరతులు ఒప్పుకున్నాం అనుకోండి మనం. అమెరికా సామ్రాజ్యవాదులతో చాలా అవమానకరమైన షరతులు ఒప్పుకున్నాం అనుకోండి. అప్పుడు అది జాతీయవాదానికి వ్యతిరేకం అవుతుంది. అప్పుడు
ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియన్ పీపుల్ లేదా ఇండియా అప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. అప్పుడు జాతీయవాదం అవుతుంది. ఇది యుద్ధం ముందుకొచ్చినప్పుడు అంటే 2 దేశాల మధ్య యుద్ధం ముందుకొచ్చినప్పుడు ఈ యుద్ధాన్ని ఎట్లా చూస్తాము అనే విషయాన్ని లెనిన్ ఒక సందర్భంలో చర్చ చేశాడు. ఇది పాలక వర్గాల మధ్య యుద్ధం అవుతున్నప్పుడు ఈ పాలక వర్గాల యుద్ధంలో ప్రజలు కొట్టుకొని పోకూడదు. ముఖ్యంగా కార్మిక వర్గం కొట్టుకొని పోకూడదు. దాని వెనక ఉన్న ప్రయోజనాల్ని అర్థం చేసుకోగలగాలి. అర్థం చేసుకోగలిగినప్పుడు మనం ఆ సెంటిమెంట్‌ని దాటి దేశభక్తి అనే సెంటిమెంట్‌ని దాటి ప్రజల ప్రయోజనాల కోసం మనం పనిచేసిన వాళ్ళమైతాం. అందుకని అన్ని దేశాల కార్మికులు ఒకటే. ఈ పాలక వర్గాలు ఆళ్ళ మార్కెట్ ప్రయోజనాల కోసం, ఆ మార్కెట్‌లు పంచుకోవడం కోసం కొట్లాడుతున్నారు. దీనికి ప్రజలకి సంబంధం లేదని. ఇదే చర్చ ఇక్కడ జాతీయోద్యమం జరిగేటప్పుడు ఈ చర్చని ఇక్కడ తీసుకొని ఇంప్లిమెంట్ చేయడం వల్ల అది బూమరాంగ్ అయింది కమ్యూనిస్ట్ పార్టీకి. ఇక్కడేంటంటే స్పష్టంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదం పెత్తనం చేస్తుంది భారతదేశం మీద. ఒక దేశం ఇంకో దేశం మీద పెత్తనం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా దాన్ని వ్యతిరేకించాల్సొస్తుంది. అక్కడ జాతీయవాదం ముందుకొస్తుంది. ఆ భావన ప్రధానమవుతుందప్పుడు. అట్లా మనము నిర్దిష్టంగా ఉండే అర్థం వేరే అవుతుంది. అంటే జాతీయవాదం బ్రాడ్‌గా అన్ని చోట్ల మనం అప్లై చేయలేం దాన్ని. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లాంటి ఫోర్సెస్‌కి జాతీయవాదం అంటే ఒకటే. వాళ్ళు ఒక లక్ష్యాన్ని కూడా ప్రకటించుకున్నారు. హిందూ సాంస్కృతిక జాతీయవాదం అనేసి. అయితే ఈ హిందూ సాంస్కృతిక జాతీయవాదానికి కూడా మళ్ళీ వైరుధ్యం ఉంది. మీరు కార్పొరేట్ లేదా సామ్రాజ్యవాదాన్ని మీరు ఎట్లా చూస్తారు అని అన్నప్పుడు వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. అమెరికన్ సామ్రాజ్యవాదంతో మీరు తలపడతారా అని అన్నప్పుడు వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఇప్పుడు కూడా ఒక చర్చ జరుగుతుంది. నువ్వు సంస్కృతి అని అంటారు. ఇప్పుడు అందాల పోటీలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయి. దాన్ని ఎట్లా మీరు అంగీకరిస్తారు? అది ఇంటర్నేషనల్ మార్కెట్ కోసం అక్కడ జరుగుతున్న ఒక పోటీ. దానికోసం వాళ్ళు స్త్రీలను ఉపయోగించుకోవడం ఇదంతా జరుగుతుంది. సో, దాన్ని వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడరు. కార్పొరేట్ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మాట్లాడరు. సనాతన ధర్మం అని మాట్లాడతారు గానీ అవును. అక్కడ అందాల పోటీ గురించి కనీసం వ్యతిరేకంగా ఒక్క మాట అక్కడ వైరుధ్యం ఉంది. కానీ కమ్యూనిస్టులు మాట్లాడే జాతీయవాదానికి దానికి వైరుధ్యం ఉండకూడదు. అక్కడ కన్‌ఫ్యూజ్ కాకూడదు. ఎక్కడ మనము జాతీయవాదం మాట్లాడాలి అని. పాలక వర్గాలు వర్సెస్ ప్రజలు అని అన్నప్పుడు అన్ని దేశాల ప్రజలు ఒకటే. అన్ని దేశాల ప్రజల గురించి అప్పుడు మనం మాట్లాడతాం. ఆ తేడా ఉంటుంది. కానీ భారతదేశంలో ఒకప్పుడు రష్యా, ఇప్పుడు అమెరికా లాంటి మన సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే కంట్రీలకు వ్యతిరేకంగా జాతీయవాదం ఎప్పుడు ముందుకొచ్చినట్టు లేదు. పాకిస్తాన్ వ్యతిరేకంగానో, చైనాకు వ్యతిరేకంగా మాత్రమే మన జాతీయవాదం పనిచేస్తున్నట్టుంది కదా. దాదాపు ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడు కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు. దాదాపు అదే కనబడుతుంది. జాతీయవాదం అంటే పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడితేనే ఇక్కడ జాతీయవాది, దేశభక్తుడనే పరిస్థితి ఉన్నది ప్రస్తుతం. దానివల్లనే ట్రోలింగ్‌లు, దాడులు జరుగుతున్నాయి. పాకిస్తాన్‌తో ఒక రకమైన సరిహద్దు గొడవ ఉంది భారతదేశానికి. అట్లాగే చైనాతో ఒక రకమైన సరిహద్దు గొడవ ఉంది. అయితే సరిహద్దు గొడవలు భారతదేశంలోనే ఉండవు. చాలా చోట్ల ఉన్నాయి. దానికి ఏదో ఒక చోట ఒక ఇది సరిహద్దు కాంప్రమైజ్ 2 దేశాలు ఒక అంగీకారానికొచ్చి ఒక బోర్డర్ గీసుకొని ఆ తర్వాత దానికి కట్టుబడి ఉండాలి అనే దగ్గర యుద్ధాలు చాలా చోట్ల ఆగిపోయాయి. ఎందుకంటే యుద్ధం ఎంత నష్టదాయకం అనేది రియలైజ్ అయినారు. అయితే దీన్ని ఇండియా, పాకిస్తాన్ గొడవ ఒక తరహా ప్రయోజనం కోసం వాళ్ళు ఉపయోగించుకుంటారు. చైనాతో భారతదేశానికి ఉండే వైరుధ్యం ఇంకొక రకంగా వాళ్ళు ఉపయోగించుకుంటారు. పాకిస్తాన్ అన్నప్పుడు పాకిస్తాన్ ముస్లిం మెజారిటీ ఉన్న దేశం. నిజానికి అది ఇస్లామిక్ దేశంగా కూడా ప్రకటించుకోలేదు. ముస్లిం మెజారిటీ ఉన్న దేశం పాకిస్తాను. సో, పాకిస్తాన్ వ్యతిరేకతని ఇక్కడ ముస్లింల మీద వ్యతిరేకంగా వాళ్ళు కన్వర్ట్ చేస్తున్నారు. దాన్ని అట్లా అప్లై చేసి ఇక్కడ ఒక తరహా హిందూ జాతీయవాదాన్ని ముందుకు తీసుకొని వస్తున్నారు. ఇక చైనా, ఇండియా దగ్గరకొస్తే చైనా ఒకప్పుడు కమ్యూనిస్ట్ దేశంగా ఉండేది. ఇప్పుడు అది కమ్యూనిస్ట్ దేశం కాదు. కానీ ఆ పాత దానికే వాళ్ళు స్టిక్ ఆన్ అయిపోయి వీళ్ళు కమ్యూనిస్టులను వ్యతిరేకిస్తారు కాబట్టి ఈ కమ్యూనిస్టులంతా చైనాకి సపోర్ట్ చేస్తారు అనే దాంతో అక్కడ చైనాని వ్యతిరేకించడం, కమ్యూనిజాన్ని వ్యతిరేకించడము. నిజానికి ఇప్పుడు అది కమ్యూనిస్ట్ దేశంగా కూడా లేదు చైనా. పాకిస్తాన్‌ని వ్యతిరేకించడమేమో ముస్లింల మీద వ్యతిరేకత. ఈ 2 వ్యతిరేకతల నుంచి ఇండియాలో ఒక మెజారిటీ డామినేషన్ దిశగా రాజకీయాలు నడపడానికి వాళ్ళు చేసే ప్రయత్నం. అక్కడ వాళ్ళు జాతీయవాదాన్ని ఉపయోగించుకుంటున్నారు. నిజంగానే రాజకీయ ప్రయోజనాలు ఒక కారణమైతే యుద్ధాలకి 2 సామ్రాజ్యవాదాలు అంటే అమెరికా లాంటి దేశాలు, ఒకప్పుడు రష్యా లాంటి దేశాల ప్రయోజనాలు కూడా లేవా ఇందులో? వాళ్ళకి ఆయుధాలు అమ్ముకునే ప్రయోజనం ఒకటుంటుంది. రెండోది ఏదైనా 2 దేశాల మధ్య గొడవ ఉన్నప్పుడు, ఇద్దరు కొట్లాడుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య పంచాయతీ చేయడానికి వచ్చే పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషి హోదాని ఎంజాయ్ చేస్తారు.
పెద్ద మనిషి హోదాని ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఈ 2 దేశాల మీద వాళ్ళకి ఆధిపత్యం ఉంటుంది. ఒక పక్క ఆయుధాలు అమ్ముకుంటారు. ఇంకొక పక్క పెద్దన్న పాత్ర గూడా పోషిస్తూ ఉంటారు. అట్లా వాళ్ళు కొన్నిసార్లు ఆ యుద్ధం నలిగేలాగా గూడా జేస్తారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఉక్రెయిన్, రష్యా సందర్భంలో మనం చూసాం. ఉక్రెయిన్ దాదాపుగా నాశనం అయిపోయింది యుద్ధంలోకి దిగిన తర్వాత. కానీ ఆ దేశాన్నే గాదు, ఆ దేశ ప్రజల్లో గూడా ఆ యుద్ధం కోసం ఎంత సెంటిమెంట్లు రెచ్చగొట్టారు ఇదంతా. కళ్ళ ముందే ఉక్రెయిన్ నాశనం అయిపోయినా, వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా దిగజారిపోయింది. ఇక్కడ మళ్ళీ యుద్ధానికి అనుకూలంగా ప్రజల సెంటిమెంట్‌ని మలిచే ప్రయత్నం జే మ మల్ ఆల్‌మోస్ట్ యుద్ధానికి అనుకూలంగా ప్రజల మైండ్‌సెట్‌ని, మెజారిటీ ప్రజల మైండ్‌సెట్‌ని మలిచేశారు. అయితే ఈ ఈ మధ్యలో ఏదేమైనా కాల్పుల విరమణ జరిగి ఆగిపోవడం అనేది చాలా ఆహ్వానించాల్సిన పరిణామం. యుద్ధం నష్టదాయకం. ఏదో ఒక రకంగా చర్చలు జరిగి 2 దేశాల మధ్య కావచ్చు, అంతర్యుద్ధం విషయంలో గూడా చర్చలు జరిగి అసలు సమస్య ఏంటి? ఎందుకంటే చర్చలు జరిగితే సమస్య ఏంటి అనేది ముందుకొస్తుంది. సమస్య ఏంటి అని ఆలోచించినప్పుడే మనం నిజమైన పరిష్కారం కోసం వెతకగలుగుతాం. యుద్ధం వల్ల ఏమైతుందంటే సమస్య పెరిగిపోతూ వస్తుంది. ఇంటెన్సిటీ కాన్‌ఫ్లిక్ట్ అనేది ఎక్కువ ఇంటెన్సిఫై అవుతూ వస్తుంది. దాన్ని కంట్రోల్ చేయాల్సిన, దాన్ని చెక్ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఎందుకంటే అది ఒక సంక్షోభంలోకి తీసుకుపోతుంది. మెల్లమెల్లగా దేశాన్ని సంక్షోభంలోకి తీసుకుపోతుంది. అంతర్యుద్ధాలు చేసిన దేశాలు గూడా చాలా దెబ్బతిన్నాయి. యుద్ధాలు చేసిన దేశాలు కూడా చాలా దెబ్బతిన్నాయి. 2 ఉదాహరణలు పుల్లలుగా ఉన్నాయి మనకి. ఆ 2 ఉదాహరణల్ని తీసుకొని యుద్ధం మంచిది గాదు. అది అంతర్యుద్ధం గావచ్చు, సరిహద్దు యుద్ధం కూడా గావచ్చు. యుద్ధం మంచిది గాదు. యుద్ధాన్ని అవాయిడ్ చేసి అసలు సమస్యల మీద మనం కేంద్రీకరించి పని జేయాలి. ఇది మనం అర్థం జేసుకోవాల్సింది. రచయితలుగా గావచ్చు, ఆలోచనాపరులుగా గావచ్చు. ఇలాంటి ఆలోచనని ప్రజల్లోకి ప్రచారం జేయాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత మిమ్మల్ని కూడా పాకిస్తాన్ పోవాలని కింద కామెంట్లు రావచ్చు వీడియో కింద. యుద్ధం వద్దంటున్నారు కాబట్టి. మొత్తానికి యుద్ధం గురించి, దేశ సరిహద్దు యుద్ధాలు, అంతర్యుద్ధాల గురించి కూడా వివరంగా చెప్పినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.